తుళ్లూరు డీఎస్పీ బదిలీ వ్యవహారం వివాదంగా మారింది. నేడు పదవీ విరమణ చేస్తున్న డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ను నిన్న బదిలీ చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. డీఎస్పీని తుళ్లూరు సబ్ డివిజన్ నుంచి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. పదవీ విరమణకు 6 నెలల ముందు బదిలీ చేయకూడదని పోలీస్ శాఖలో నిబంధనలున్నాయి. అశోక్ కుమార్ గౌడ్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారంటూ ఈనాడులో కథనం వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేశారు డీజీపీ. ఎన్నికలకు ముందు తుళ్లూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు అశోక్ కుమార్ గౌడ్. నిబంధనలకు విరుద్ధంగా తనను బదిలీ చేయడంపై అశోక్ కుమార్ గౌడ్ ఆవేదన చెందుతున్నారు. డీజీపీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తుళ్లూరు డీఎస్పీ బదిలీ వ్యవహారం వివాదంగా మారింది. నేడు పదవీ విరమణ చేస్తున్న డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ను నిన్న బదిలీ చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. డీఎస్పీని తుళ్లూరు సబ్ డివిజన్ నుంచి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. పదవీ విరమణకు 6 నెలల ముందు బదిలీ చేయకూడదని పోలీస్ శాఖలో నిబంధనలున్నాయి. అశోక్ కుమార్ గౌడ్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారంటూ ఈనాడులో కథనం వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేశారు డీజీపీ. ఎన్నికలకు ముందు తుళ్లూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు అశోక్ కుమార్ గౌడ్. నిబంధనలకు విరుద్ధంగా తనను బదిలీ చేయడంపై అశోక్ కుమార్ గౌడ్ ఆవేదన చెందుతున్నారు. డీజీపీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.